విశాఖ ఉక్కు తెలుగోడకంటూ గత 4 సంవత్సరాల నుంచి కూడా ఉద్యమం నడుస్తూ ఉంది. ఈ ఉద్యమానికి సహకరించిన ప్రజలు, ప్రజా సంఘాలు, వివిధ రాజకీయ పార్టీలు ఈరోజు అపోజిషన్లో ఉండొచ్చు, మన అధికారంలో ఉండొచ్చు, ప్రతిపక్షాలు, అధికార పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీలు అందరికీ, మీడియా మిత్రులకి పేరు పేరున ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తాం. కేంద్రంలోని మోడీ గారి ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చాక కేబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్ ప్రధాని గారి అధ్యక్షతన జరిగిన సమావేశంలో విశాఖ ఉక్కుని 100% అమ్మాలని చెప్పేసి 2021 జనవరి 27 నిర్ణయం చేశారు. ఆ నిర్ణయాన్ని ఛాలెంజ్ చేస్తూ ఇది తెలుగు ప్రజల హక్కు, తెలుగులో పోరాటంతో వచ్చింది, 32 మంది ప్రాణత్యాగాలతో వచ్చింది, 67 మంది కమ్యూనిస్ట్ పార్టీ ఎమ్మెల్యేలు రాజీనామాలు చేస్తే వచ్చిన లాంటిది, 16,500 మంది భూ నిర్వాసితులు అయితే వచ్చిన లాంటిది, 7 ఎంపీలు రాజీనామాలు చేస్తే వచ్చిన లాంటిది. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థుల దగ్గర నుంచి వృద్ధుల వరకు, మేధావుల వరకు అందరూ ఉద్యమింతో వచ్చిన కర్మాగారం ఇది ఒక స్టీల్ ప్లాంట్ అంటే ఇనుము తయారు చేసే కర్మాగారంగా చూడొద్దు, ఇది తెలుగు ప్రజల సెంటిమెంట్ తో కూడుకుందని చెప్పేసి మా ఉద్యమం స్టార్ట్ చేసిన దానికి 4 సంవత్సరాల తర్వాత అదే మోడీ గారు కేబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్ లో మొన్న జరిగినటువంటి సమావేశంలో 11,400 కోట్లు ఇస్తా ఉన్నాం, ఇది తెలుగు ప్రజల గుండెల్లో గూడు కట్టుకున్నటువంటి సెంటిమెంట్ అని చెప్పి ఆయన మాట్లాడారు, ఫిట్ చేశారు దాన్ని. దీనికి ముందుగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో వారిని ఖచ్చితంగా మేము పోరాట కమిటీని అభినందించాలి. ఎందుకంటే మేము చేసిన పోరాటాన్ని ఛానలైజ్ చేస్తూ మేము మాట్లాడతాం, ఈ కంపెనీని బతికిస్తాం అని చెప్పి వారు చెప్పారు. ఆ మేరకు వారు ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈ ప్యాకేజీని పరిగణన చేయడంలో వాళ్ళు సఫలీకృతం అయ్యారని చెప్పేసి చెప్తా ఉన్నారు. అయితే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి ఒక పక్క మా పోరాటానికి వచ్చినటువంటి ఈ ప్రతిఫలం ఏదైతే ఉందో చిన్న ప్రతిఫలాన్ని మేము సరిపోతుందని చెప్పి మేము అయితే అనుకోవడం లేదు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనేది జైంట్ కంపెనీ. ఇప్పటికే కూటమి ప్రభుత్వం వల్ల గత 3 మాసాల క్రితమే 1,640 కోట్లు ఇచ్చారు తొలి విడత. ఇచ్చిన 1,640 కోట్లు కూడా 1 రూపాయి కూడా కార్మికులు ఉద్యోగాల జీతాలకు కానీ రాబెట్లకు కానీ రాలేదు. ఇచ్చిన మరుక్షణమే జిఎస్టీ కింద కొంత బ్యాంకులకి జమ చేసుకోవడం జరిగింది. మన అకౌంట్లో రాసి ఆ అకౌంట్ తర్జుమా చేశారు ఆ డబ్బుల్ని. సో ఈ మొత్తం ప్యాకేజీలో ఆ 1,640 కోట్లు ఎప్పుడూ అయిపోయింది. ఇక మిగిలింది 9,500 కోట్లు మాత్రమే వస్తుంది. ఈ వచ్చినప్పటికీ కూడా స్టీల్ ప్లాంట్ తాలూకా 7.3 మిలియన్ పూర్తిగా ఉత్పత్తి చేస్తే టర్న్ ఓవర్ 40,000 కోట్లు అవుతుంది. 40,000 కోట్లు ఉన్న టర్న్ ఓవర్ ఉన్న కంపెనీకి ఈ 10,000 కోట్లు 11,000 కోట్లు వర్కింగ్ క్యాపిటల్కి ఏమాత్రం సరిపోయే పరిస్థితి లేదు. అలాగని చెప్పి స్టీల్ ప్లాంట్ ఏమో నష్టాల్లో ఉందంటే నష్టాల్లో ఉంది కాబట్టి మేము ప్రైవేటైజ్ చేస్తామని చెప్పి వాళ్ళు చెప్తున్నారు మన నాయకులు. 2020-21 92 కోట్ల రూపాయల నగదు లాభాలు వచ్చింది. 21-22 940 కోట్ల రూపాయల నగదు లాభాలు వచ్చిందనేది కుమారస్వామి గారు ప్రకటన చేశారు. అంటే లాభాలు వచ్చే పరిశ్రమని అమ్మాలని చెప్పి నిర్ణయం చేశారు ఆ రోజుల్లో. ఈ పోరాట నేపథ్యంలో ఈ వచ్చినటువంటి ఈ డబ్బులతో ఇప్పుడు 2 ఫర్నెస్లు నడుస్తామని 3 కూడా షార్ట్ చేస్తామని చెప్తా ఉన్నారు. రెండో పక్క రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకొచ్చి డబ్బులు ఇప్పించినప్పటికీ కేంద్రం 2 రోజుల క్రితమే ఉద్యోగులు ఇంటికి పంపించేదాని కోసం విఆర్ఎస్ సర్కులర్ ఇచ్చింది. 4 మాసాల నుంచి జీతాలు డబ్బులు లేవు, కానీ విఆర్ఎస్ ఇచ్చి 100 కోట్ల రూపాయలు ఇచ్చి ఉద్యోగులు ఊడపెరగడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంటే మిషన్లు రెడీ చేసి అక్కడ మెటీరియల్స్ రెడీ చేసి నడవడానికి మ్యాన్ పవర్ లేకపోతే ఎవరు నడుపుతుంది దీన్ని? ఇది ఎట్లాంటి విడ్డూరం మాకు అర్థం కావడం లేదు. లేదు మేము కొత్త వాళ్ళు తీసుకుంటామంటారా? కొత్త ఉద్యోగం ఇప్పుడు తీసుకుంటే 2 సంవత్సరాలు ట్రైనింగ్ ఇవ్వాలా, 1 సంవత్సరం పాటు అతనికి ఎక్స్పీరియన్స్ కావాలా, 3 సంవత్సరాలు పడితే తప్ప అతను 150 టన్నుల కెపాసిటీ ట్రైన్లు నడపడం అనేది సాధ్యం కాని పరిస్థితి. చాలా ప్రమాదంతో కూడుకున్నది, ఆర్థిక సమస్యలు. కాబట్టి ఉన్న ఎక్స్పీరియన్స్ మ్యాన్ పవర్ని బయటకు పంపించాలని చెప్పేసి కేంద్రంలో స్టీల్ మంత్రిత్వ శాఖ ఎందుకు ఆలోచన చేస్తుంది? దీని వెంటనే ఉపసంహరించుకోవాలి. ఎప్పటి నుంచో కేవలం 15,000 నుంచి 20,000 రూపాయల మధ్యన మాత్రమే పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికుల్ని మరో 4,000 మంది తీస్తామని చెప్పేసి ప్రకటన చేస్తా ఉన్నారు. దాన్ని కూడా ఉపసంహరించుకోవాలి. తద్వారా కూటమి ప్రభుత్వం ఆశలు ఉన్నాయో 100% ఉత్పత్తి చేయాలని చెప్పేసి ఆ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. 7.3 మిలియన్ టన్నులు ఉత్పత్తి చేస్తాం. 40,000 కోట్ల రూపాయల టర్న్ ఓవర్ కూడా తీసుకుపోయేదానికి సిద్ధంగా ఉన్నాం కార్మికవర్గంగా. ఈ విషయాన్ని
మన కేంద్ర మంత్రి గారు మాట్లాడుతూ చెప్పారు, మేము 100% చేయబట్టి మేము 105% చేస్తామని చెప్పేసి కార్మిక వర్గం సిద్ధంగా ఉంది. మేనేజ్మెంట్ లేదు. 40 వేల కోట్ల రూపాయల టర్న్ ఓవర్ ఉన్న కంపెనీకి పూర్తి స్థాయి చైర్మన్ లేరు. ఈ చైర్మన్ ఎవరు నిర్మిస్తారు? చంద్రబాబు నాయుడు గారు చేయలేరు, పవన్ కళ్యాణ్ గారు చేయలేరు, కేంద్రంలో ప్రభుత్వమే చేయాలి. సెలెక్ట్ చేసి కూడా అతనికి రాకుండా నాగపూర్ నుంచి ఒక చైర్మన్ గారిని తీసుకొచ్చి ఇన్ఛార్జ్ అని పెట్టి 15 రోజులు ఒకసారి వచ్చి చుట్టం చూపు వెళ్ళిపోతే ఈ కంపెనీ ఎలా నడుస్తుంది? డే టు డే చిన్నదా చిన్నగా కంపెనీ కాదు. దీనికి స్టీల్ ప్లాంట్ లో స్టీల్ తయారు చేస్తే ఒక టన్ను తయారు చేయడానికి 50,000 ఖర్చు అవుతుంది. 50,000 ఖర్చు అయితే ఆ 50,000 ఖర్చు అయిన స్టీల్ మనం తయారు చేసి మార్కెట్ లో పెడితే 300-500 లాభం వస్తుంది మాక్సిమం వస్తే. కానీ 50,000 రూపాయలు పెట్టుబడి పెట్టాలి. అంటే క్యాపిటల్ ఇంటెన్సివ్ ప్లాంట్ అంటారు స్టీల్ ఇండస్ట్రీస్ ని. అంత పెద్ద క్యాపిటల్ కావాలని దానికి బ్యాంకర్ సపోర్ట్ చేయాలి. క్యాపిటల్ లేదు కాబట్టి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నెట్వర్క్ -4,500 కోట్లు అంటే ఇప్పుడు 4,500 కోట్లు మైనస్ లో ఉంది కాబట్టి బ్యాంకర్స్ డబ్బులు ఇవ్వడం లేదు. ఎందువల్ల అంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ భూములు ప్రభుత్వం పేరున అంటే రాష్ట్రపతి గారి పేరు మీద ఉన్నాయి. మిషనరీ మటుకు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పేరు మీద ఉంది. మిషనరీ జీరో వాల్యూ కాబట్టి మైనస్ నెట్వర్క్. అదే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ భూములు రాష్ట్రపతి గారి పేరు మీద ఉన్న భూముల్ని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పేరు మీద మార్చినా ప్రభుత్వ భూములే. అలా మారిస్తే స్టీల్ ప్లాంట్ తాలూకా నెట్వర్క్ 70,000 కోట్లు కాబోతాం. దాన్ని చేయాలని చెప్పేసి మేము ఎప్పటి నుంచి అడుగుతూ ఉన్నాం, దాన్ని చేయడం లేదు. అట్లాగే సెయిల్ లో 8 రాష్ట్రాలు విస్తరించిన స్టీల్ ప్లాంట్స్ కి గనులు ఉన్నాయి, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గనులు లేవు. కాబట్టి సెయిల్ తో పాటు దీన్ని కూడా కలిపినట్టయితే ఎన్ఎండిసి కానీ, ఎన్ఎండిసి దగ్గర ఊరు ఉంది 100 సంవత్సరాలు సరిపడా, సెయిల్ ఉంది. నగర్నార్ స్టీల్ ప్లాంట్ లో నడపడానికి ఎక్స్పర్టైజ్ మ్యాన్ పవర్ లేదు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో ఎక్స్పర్టైజ్ మ్యాన్ పవర్ ఉంది. వీళ్ళు వీఆర్ఎస్ ఇచ్చి పంపించాక అక్కడ పంపించవచ్చు, వెళ్తామంటున్నారు. ఇలా నగర్నార్ కానీ, ఎన్ఎండిసి కానీ, సెయిల్ కానీ, ఆర్ఐఎన్ఎల్ కానీ అన్ని కలిపి ఒక జాయింట్ కంపెనీగా చేస్తే భారతదేశంలో ప్రభుత్వానికి 1,00,000 కోట్ల టర్న్ ఓవర్ సాధించే కెపాసిటీ ఉందని చెప్పేసి నిన్న జరిగిన కాంట్రాక్ట్ మీటింగ్ కూడా చర్చించాము. కానీ దీన్ని చేయడం లేదు. ఎందుకంటే గవర్నమెంట్ పాలసీ అంటారు. ఆంధ్ర రాష్ట్రంలో ఆంధ్ర బ్యాంక్ ని బాలరాజు పట్టాభి సీతారామయ్య గారు స్థాపించిన బ్యాంక్ ని రాత్రి యూనియన్ బ్యాంకులు ఎవరు చెప్పని కలిపేశారే. ఆంధ్ర బ్యాంక్ లేదే ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో. ఆంధ్రులు గర్వకారమైన బ్యాంకు. కానీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సేల్ కలపడం వచ్చిన ఇబ్బంది ఏంటి? బిహెచ్పిని బిహెచ్ఎల్ కలపలేదు ఆ రోజుల్లో, ఇప్పుడు ఎందుకు కలపకూడదు దీన్ని? విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సేల్ లో కలపడం మూలంగా ₹1 కూడా కేంద్రానికి రాష్ట్రంగా ఖర్చు కాదు. మీ దగ్గర 100 ఏళ్ళు సరిపడా ఐరన్ ఓర్ ఉంది, కోల్ ఉంది, ఒక మైన్ కేటాయించండి. కోల్ మైన్ ఒకటి, ఐరన్ ఓర్ మైన్ ఒకటి. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లాభాలు వస్తే లాభాలు ప్రభుత్వానికి వెళ్తాయి. కాబట్టి వీఆర్ఎస్ ప్రకటించొద్దు, ఉన్నవాళ్ళు పని చేయనివ్వండి, వాళ్ళ జీతాలు ఇవ్వండి చాలు, అంత మించి వాళ్ళు ఏం అడగట్లేదు మిమ్మల్ని. ఆ జీతాలు కూడా 2012 క్రితం జీతాలు తీసుకుంటున్నారు. కొత్త వేతన ఒప్పందం భారతదేశం అంతా అమలైంది 2017 నుంచి. ఇలా 17 నుంచి అమలు కాలేదు ఈ రోజుకి. అదే ఉద్యోగులు హెచ్ఆర్ఈ రాత్రి తీసేశారు. హౌస్ రెంట్ లేకుండా బయట అద్దెల్లో ఉండి వాడు పనిచేస్తున్నారు, క్వార్టర్స్ లేకుండా. కరెంటు బిల్లు మార్కెట్ రేటుతో సహా పెంచారు. ఇన్ని ఇబ్బందులు కార్మికులు పెట్టినా 4 నెలల జీతాలు లేకపోయినా, దసరాకి జీతాలు లేవు, క్రిస్మస్ జీతాలు లేవు, తెలుగు వాళ్ళు పెద్ద పండుగ సంక్రాంతి జీతాలు లేవు. అయినా సరే ఆకలితో అలంటిస్తూ బాధలు చెప్పుకోకుండా కంపెనీ ప్రజల కోసం కంపెనీని కంటికి సాగులో కాపాడుకుంటూ కంటి పాపలాగా ఉత్పత్తి తీసి ముందున్నాం. కాబట్టి మేనేజ్మెంట్ చేసే నిర్ణయాలు, ప్రభుత్వం చేసే బ్యాడ్ నిర్ణయాల వల్లే స్టీల్ ప్లాంట్ నష్టాలు అవుతున్నాయి తప్ప ఇది ప్రజలకు సంబంధించి కాదు, కార్మికులకు సంబంధించి కాదు. కాబట్టి సరైన మేనేజ్మెంట్ తీసుకోవాలన్న బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. దాన్ని చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే గుర్తించారు. ఆయన చెప్పారు సమర్థవంతమైన మేనేజ్మెంట్ కావాలని చెప్పేసి వెంటనే పూర్తి స్థాయి చైర్మన్ ని, పూర్తి స్థాయి డైరెక్టర్ ఆపరేషన్ కూడా నియమించాలని చెప్పి కూడా చంద్రబాబు నాయుడు గారు కోరుతా ఉన్నాం. ఎన్ఎండిసి నుంచి ఐరన్ ఓర్ ఇమ్మంటేనే 4 ఇబ్బందులు పెడతా ఉన్నారు. మనకి ఇవ్వటం మన జిందల్కి, మెట్టలకి, వేరే వాళ్ళకి ఇస్తా ఉన్నారు. ఎన్ఎండిసిలో మనకి రోజుకి 7 రేకులు అంటే 7 రైల్వే ట్రైన్లు ఐరన్ ఓర్ ఇవ్వాల్సిన అగ్రిమెంట్ ఉంది. దాన్ని అమలు చేయడం లేదు. 3-4 ఇస్తా ఉన్నారు. ఏమంటే మన దగ్గర ప్రొడక్షన్ లేదంటారు, బయట వాళ్ళు అమ్ముకుంటూ ఉన్నారు. ఏమంటే కుంటి సాగులు చెప్తా ఉన్నారు. ప్రభుత్వ రంగ పరిశ్రమకు ముందు ఇవ్వకుండా బయట వాళ్ళు ఎందుకు ఇచ్చుకుంటా ఉన్నారు? ఎన్ఎండిసి సపరేట్ బోర్డు అంటా ఉన్నారు. కాబట్టి అట్లా కాకుండా సొంతంగా తవ్వుకునే దానికోసం సేల్ గన్నులు ఉన్నాయి, మెట్టల గనులు ఉన్నాయి, టాటా గనులు ఉన్నాయి. భారతదేశంలో గనులు లేని స్టీల్ ప్లాంట్ ఏదన్నా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఒకటే. కాబట్టి దీనికి సత్వరమైన సొంత గనులు కేటాయించాలని చెప్పేసి ఆ విధంగా సేల్ లో దీన్ని జాయింట్ చేసినట్టయితే ఓ జాయింట్ కంపెనీ అవుతుంది. కాబట్టి బ్రహ్మాండమైన లాభాలు వస్తాయి. యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించవచ్చు, ట్యాక్సులు కట్టవచ్చు, ప్రజలకు మెడికల్ ఆక్సిజన్ ఇవ్వచ్చు, రైతులు అమ్మోనియా రూపంలో ఎరువులు ఇవ్వచ్చు, అనేక ఉపోత్పాదనలు కూడా తీసుకొచ్చి ఇచ్చేదానికోసం ఈ ప్లాంట్ ని ఇప్పుడు కూటమి ప్రభుత్వం తీసుకొచ్చి ఈ ప్యాకేజ్ తో పాటుగా ఆ మిగతా అంశాలను కూడా వారే కంప్లీట్ చేయాలని చెప్పేసి ఖచ్చితంగా ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ ప్రభుత్వం 2021లో నిర్ణయం చేసిన స్ట్రాటజిక్ సేల్ అనే దాన్ని ఈ రోజుకి వెనక తీసుకోలేదు. స్ట్రాటజిక్ సేల్ అట్లాగే ఉంది. ఆ స్ట్రాటజిక్ సేల్ తీసుకోవాలన్నంతసేపు ఈ కత్తి మన మీద వేలాడుతున్నట్టే. అది కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేయాలి,
విత్డ్రా చేసుకుంటున్నట్టుగా. అట్లాగే నష్టాలు అంటా ఉన్నాం. ఇందాక చెప్పాను నేను 2020-21 నెట్ ప్రాఫిట్స్, 21-22 నెట్ ప్రాఫిట్స్ అదే సంవత్సరం అనౌన్స్ చేశారు అమ్మాలని చెప్పి. ఎందుకు అనౌన్స్ చేశారంటే మా ఉద్దేశం ప్రకారం ఇది నష్టాలని కాదు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనేది ఒక బంగారు బాతు లాంటిది. ఇది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనేది విశాఖపట్నం అనే కాస్మోపాలిటన్ సిటీలో నడిబొడ్డున 20,000 ఎకరాల భూ బ్యాంక్ కలిగి ఉన్నది. కాబట్టి ఈ భూమి మీద చాలా మంది కన్నేశారు. కాబట్టి దీన్ని అనుకున్నారు తప్ప స్టీల్ ప్లాంట్ కోసం కాదు ఇది. ఎందువల్లంటే భారతదేశంలో చాలా స్టీల్ ప్లాంట్ ఉన్నాయి. ఏ స్టీల్ ప్లాంట్ అమ్మకండి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఎందుకు అమ్మాలా? ఇది ప్రభుత్వ విధానమా? వైజాగ్ ఒకటి అమ్మాలని చెప్పేసి భూముల కోసం. భూముల కోసంతో పాటుగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ బ్రహ్మాండమైన సీ పోర్ట్ తో కనెక్టివిటీ ఉంది. నేను అశ్విని వైష్ణవ్ గారు చెప్పారు పోర్ట్ బేస్డ్ స్టీల్ ప్లాంట్ అని చెప్పేసి. పోర్ట్ బేస్డ్ స్టీల్ ప్లాంట్ ఇతర రాష్ట్రాల్లో ఎక్కడ లేదు, 8 రాష్ట్రాల్లో. రెండోది బ్రహ్మాండమైన ఎయిర్పోర్ట్ దగ్గరలోనే ఉంది, బ్రహ్మాండమైన రైల్వే జోన్ ఉంది, బ్రహ్మాండమైన హైవే కనెక్టివిటీ ఉంది. ఇన్ని కనెక్టివిటీ ఉన్న స్టీల్ ప్లాంట్ భారతదేశంలో ప్రభుత్వ రంగంలో ఎక్కడా లేదు. అట్లాగే సింగిల్ లొకేషన్ లో హైయెస్ట్ కెపాసిటీ 7.3 మిలియన్ టన్ ఉత్పత్తి చేసింది భారత ప్రభుత్వం ఆధ్వర్యంలో. సింగిల్ లొకేషన్ లో ఇదే ఫస్ట్ స్టీల్ ప్లాంట్. కాబట్టి ఇన్ని ప్రత్యేకతలు ఉన్నాయి కాబట్టి దీన్ని కొట్టు తినాలనుకున్నారు. దాన్ని అంగీకరించలేదు విశాఖ కార్మికులు, వారితో పాటు ప్రజలు, రాజకీయ పార్టీలు అందరూ పేరు పేరున మీడియాతో సహా అందరికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఈ రోజు మోడీ గారు కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనేది ఒక ఆంధ్ర ప్రభుత్వాల గుండెలోంచి వచ్చిందని చెప్పేసి ఆయన కూడా చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి పోరాటాల ద్వారా ఏదైనా సాధ్యం అనేది అర్థమవుతుంది. ఒక న్యాయమైన పోరాటం మనం చేసాం, దేశభక్తియుత పోరాటం మనం చేసాం. ఆ పోరాటాన్ని అడ్డం పెట్టుకొని ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం ప్రయత్నం ద్వారా ఈ ప్యాకేజ్ వచ్చింది. ప్యాకేజ్ తో పాటు మిగతా కూడా పరిష్కారం కావాలని చెప్పేసి మనసవచ్చక కోరుతా ఉన్నాం. అప్పుడు మాత్రమే మరో 50 ఏళ్ల పాటు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మొనగాడిగా మార్కెట్లో ఉండగలుగుతుంది. కొన్ని వేల మంది యువతకి ఉపాధి అవకాశాలు కల్పించగలుగుతుంది. 54,000 కోట్ల రూపాయలు ఇప్పుడు దాకా ట్యాక్స్లు కడతాం భవిష్యత్తులో కూడా. కాబట్టి మేము అడుగుతున్నాం అంటే 54,000 కోట్ల రూపాయల ట్యాక్స్లు కట్టి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి ఒక 3 ఏళ్ల పాటు ట్యాక్స్ హాలిడే ఇవ్వండి. ఈ 10 ఏళ్ల కాలంలో ఆదానీలు, అంబానీలు, ఎస్ఆర్లు, మిట్టర్లు 19 లక్షల కోట్లు ప్రభుత్వాలకి బ్యాంకులకి ఎగ్గొట్టారు. కొంతమంది వదిలేసి దేశాలు పారిపోయారు, వాళ్ళు ఏం చేయలేకపోతాం. కానీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ తీసుకున్న రూపాయికి వడ్డీకి చక్కెర వడ్డీ కట్టిన ఏకైక సంస్థ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మీరు పెట్టిన పెట్టుబడి 5,000 కోట్లు. కానీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఇప్పుడు ఎసెట్ వాల్యూ 3 లక్షల కోట్లు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మీరు పెట్టిన పెట్టుబడి కదా గడిచిన 50 ఏళ్ళలో 5,000 కోట్లు. కానీ 1,00,000 మందికి డైరెక్ట్ గా ఎండకు ఉపాధిస్తా ఉంది. మీరు పెట్టిన పెట్టుబడి 5,000 కోట్లే, 54,000 కోట్లు తిరిగి ఇచ్చింది. మీరు 5,000 కోట్లే పెట్టారు. కరోనా కాలంలో మెడికల్ ఆక్సిజన్ లేక పెట్టల్లా చనిపోతా ఉంటే ప్రజలు మెడికల్ ఆక్సిజన్ ఇవ్వలేని పరిస్థితుల్లో ప్రభుత్వాలు ఉంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నేనున్నానంటూ ముందుకు వచ్చి 120 మంది కార్మికులు కోల్పోయి కూడా మెడికల్ ఆక్సిజన్ ని ఈ రాష్ట్రానికి, పక్క రాష్ట్రానికి, మహారాష్ట్రకి మెడికల్ ఆక్సిజన్ ట్రైన్నే పంపించాం. ఇక్కడి నుంచి పంపించడం ద్వారా కేవలం 11,000 రూపాయలకి ఆ రోజుల్లో 3 లక్షల రూపాయలు బ్లాక్ లో అమ్ముకున్నారు అందరూ. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రజల ప్రాణాలతో వ్యాపారం చేయలేదు. ఇవాళ కూడా రైతాంగం యూరియా కోసం, అమోనియా కోసం తెల్లవారుజామున 3 గంటలకు పోయి వాళ్ళ భార్య మేడలో పుస్తుల తాకట్టు పెట్టి ఎరువుల కోసం కాపలా కాస్తున్నారు డిపోల ముందు. కానీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అమోనియా పుష్కల బ్రాండ్ పేరుతో ఉత్పత్తి చేసి సరసమైన ధరలకు ఆంధ్ర మార్కెట్లో అమ్ముతా ఉంది. ఇటువంటి కర్మాగారం సపోర్ట్ చేయాలని బాధ్యత మనందరికీ ఉంది. మీరు గడిచిన సంవత్సరాల కాలం తీసుకుంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉత్పత్తి తగ్గినప్పుడు ప్రైవేట్ ప్లేయర్స్ ఈ ఆంధ్ర మార్కెట్ లో టన్నుకి 5,000 రూపాయల నుంచి 10,000 రూపాయలు బ్లాక్ అమ్ముకున్నారు. మళ్ళీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉత్పత్తి స్టార్ట్ అయిన తర్వాత ఆ 5,000, 10,000 బ్లాక్ ఫ్రీ అయిపోయి మార్కెట్ రేట్కి 50,000 రూపాయలు అమ్ముతూ ఉన్నారు. కాబట్టి ఇది ప్రజలకి, ప్రజా ప్రయోజనాలకి, ప్రభుత్వానికి లాభం, ప్రజల ప్రాణాల లాభం, ప్రజల మార్కెట్ లాభం. కాబట్టి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని ప్రతి ఒక్క దేశభక్తితో ఉన్న పౌరుడు, సామాన్య పౌరుడు దగ్గర నుంచి ప్రధానమంత్రి గారి వరకు కూడా అందరూ కూడా సపోర్ట్ చేయాల్సిందే. ఈ కంపెనీని బతికించుకోవాల్సిందని చెప్పేసి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నష్టాలు అనేది అభూత కల్పన. ఎందువల్లంటే నేను ఇందాక చెప్పాను, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి లాస్ట్ 50 years గవర్నమెంట్ ఇచ్చింది, పెట్టుబడి పెట్టింది కేవలం 4,890 కోట్లు మాత్రమే. దాని నుంచే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ వ్యాపారం చేసింది, మార్కెట్ లో డబ్బులు తీసుకొచ్చింది, వారికి వడ్డీలు కట్టింది. ఈ రోజు కూడా సంవత్సరానికి 1,800 కోట్లు వడ్డీలు కడతా ఉంది. నెలకు 150 కోట్లు ప్రతి నెల కూడా వడ్డీ కడతా ఉంది. కట్టుకుంటూ ఈ 5,000 కోట్లతో వ్యాపారం చేసి ఒక 10,000 కోట్ల రూపాయల నెట్ ప్రాఫిట్స్ పోగు చేసుకుని ఆ డబ్బులతోనే 3.2 మిలియన్ టన్ నుంచి 6.3 మిలియన్ టన్ కి డబుల్ ది కెపాసిటీ ఎక్స్పాండింగ్ వెళ్ళినప్పుడు భారత ప్రభుత్వం ₹1 కూడా తీసుకోలేదు. 6.3 నుంచి రివాంపింగ్ చేసి 7.3 మిలియన్ వెళ్ళినప్పుడు ₹1 తీసుకోలేదు. సొంత నిధులతో బ్యాంక్ లోన్స్ తో చేశారు. ఇప్పుడు కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి నిన్న మినిస్టర్ గారు ఇచ్చిన లెక్కల ప్రకారమే కరెంట్ లయబిలిటీస్ ఓన్లీ 26,000 crores. మిగతా అన్ని కూడా
స్టీల్ ప్లాంట్ అసెట్స్ 7,000 కోట్లు, నెట్వర్త్ మైనస్ 4,000 కోట్లు అని చెప్పేసి ప్రభుత్వం ప్రకటన చేసింది. 26,000 కోట్ల రూపాయల కరెంట్ లైబిలిటీస్ అంటే 3 లక్షల కోట్ల ఆస్తిలో 8.5%, అంటే 91.5% ప్రభుత్వ ఆస్తే నెట్ ప్రాఫిట్, నెట్ అది. కాబట్టి 100 రూపాయలు మన జేబులో ఉన్నప్పుడు 8 రూపాయలు అప్పు ఉండడం తప్పు కాదు కదా, ఇది పెద్ద అప్ప. 92 రూపాయలు మనయే కదా, కాబట్టి ఎలా అప్పు అంటారని చెప్పి అడుగుతా ఉన్నాను. నేను ఎలాగా మీరు నష్టం అని చెప్పి అంటారని అడుగుతా ఉన్నాను. ఖచ్చితంగా విశాఖ ఉక్కు తెలుగుడకు అని చెప్పేసి 4 సంవత్సరాల నుంచి పోరాటం నడుస్తోంది, ఈ రోజు కాదు. ఈ పోరాటం వల్ల విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఇప్పుడు అమ్ముడు పోలేదని చెప్పేసి కేబినెట్ మంత్రి కుమారస్వామి గారు మాతో చెప్పారు నెల క్రితం ఆయన కలిసినప్పుడు. అది వాస్తవం. ఈ విషయాన్ని చంద్రబాబు నాయుడు గారు కూడా అంగీకరించారు. మా టెంట్కి వచ్చారు, లోకేష్ గారు వచ్చారు, పవన్ కళ్యాణ్ గారు వచ్చి మీటింగ్ పెట్టారు, పోరాటం చేయమన్నారు, చేయాలని చెప్పారు. ఈ పోరాటాలు ప్రజలు మద్దతు ఇచ్చారు. ముఖ్యంగా మా పోరాటాలు ఒకటే కదా, పోరాటాలు ప్రజా మద్దతు ఉంది. కాబట్టి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని ఇదే మోడీ గారి ప్రభుత్వం ట్రాన్సాక్షన్ అడ్వైజర్ని అపాయింట్ చేసింది అమ్మడం కోసం. లీగల్ వ్యవహారాలు లీగల్ అడ్వైజర్ని అపాయింట్ చేసింది, డబ్బులు ఇచ్చి వాల్యుయేటర్స్ అపాయింట్ చేసింది. ఇన్ని చేసినా ఏ ఒక్కరిని కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కాలు పెట్టడం లేదు, రానియలేదు. కాబట్టి ఇప్పుడు ఆ అవకాశం చంద్రబాబు నాయుడు గారికి వచ్చింది కాబట్టి ఆయన ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపారు కాబట్టి ఈ ప్యాకేజ్ వచ్చిందని మేము భావిస్తాం. ప్రైవేటీకరణ ఆగినట్టుగా కేబినెట్ కమిటీ అండ్ ఎకనామిక్ అఫైర్స్ నుంచి ప్రధాని మోడీ గారి అధ్యక్షతన జరిగిన సమావేశం నుంచే ప్రకటన రావాలి ప్రైవేటీకరణ లేదు అని చెప్పి. అది ఇంకా రాలేదు, రావాలని కోరుకుంటున్నాం. రెండోది, మాకు ఖచ్చితంగా గనులు కేటాయించాలి, ప్రభుత్వం తరఫున గనులు. మూడోది, సేల్లో కలపడం కోసం సీరియస్ గా ప్రయత్నం చేయాలి. యంగ్స్టర్స్ ని ఇంకా రిక్రూట్ చేసి పూర్తిస్థాయి ఉత్పత్తి ప్రయత్నం చేయాలి. అలాగే 3 సంవత్సరాల పాటు ట్యాక్స్ హాలిడే ఇవ్వాలి. ఇవి ఇచ్చినప్పుడు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నుంచి భారత ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వాలకి, ప్రజలకి మరిన్ని నిరోధక సర్వీసులు చేయడం కోసం, డబ్బులు సమకూర్చడం కోసం స్టీల్ ప్లాంట్ కార్మికులకు ఎప్పుడు సిద్ధంగా ఉందో మీ ద్వారా తెలియజేస్తాను.